సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. చాలా మంది సరైన అవేర్‌నెస్ లేక ఇయర్‌కి కానీ, నోస్‌కి, థ్రోట్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇదేముందిలే చిన్న ప్రాబ్లమే కదా! డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సిన పని లేదు అని దగ్గరలో ఉన్న లోకల్ మెడిసిన్ యూజ్ చేయడం అండ్ ఇన్‌స్టంట్‌గా ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం చూస్తుంటారు. అసలు ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా కేర్ తీసుకోవాలో మన ఈఎన్‌టీ స్పెషలిస్ట్ డాక్టర్ ఆంజనేయులు గారు ఉన్నారు మన ముందు. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. అసలు ఈ ఈఎన్‌టీ అంటే ఏంటి? ఇందులో మీకు ఎక్స్‌పీరియన్స్ ఏంటి సార్? ఈఎన్‌టీ అంటే ఇయర్, నోస్, థ్రోట్ అండి. చాలామంది ఒక్కోసారి ఐ అని కూడా అనుకుంటారు. ఇయర్, నోస్, థ్రోట్ ఇప్పుడు మన బ్రాంచ్ ఎక్స్పాండ్ కావటం వల్ల హెడ్ అండ్ నెక్ కూడా ఈఎన్టీలో ఇంక్లూడ్ అయింది. అంటే ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జరీ అంటాం అన్నమాట. నేను గత ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి ఈఎన్టీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈఎన్టీలో రోజు రోజుకి అడ్వాన్స్మెంట్స్ చాలా వస్తున్నాయి. సపోజ్ సింపుల్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, ఒకప్పుడు ఎలర్జీ, ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేము అనేవాళ్ళు, కానీ వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. అలానే ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి. టినిటస్ ప్రాబ్లం అనుకోండి, వర్టిగో ప్రాబ్లం అనుకోండి. ఇంతకుముందు ఏంటంటే వీటికి మనకి ట్రీట్మెంట్ లేదు అనేవాళ్ళు, కానీ వాళ్ళ కొత్త కొత్త విధానంలో, కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త టెక్నాలజీతో న్యూ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. వీటితో మనకున్న వ్యాధుల్ని నయం చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఏదైనా కూడా పేషెంట్ అనేవాళ్ళు వాళ్ళకి తగ్గలేదు, వీళ్ళకి తగ్గలేదు అని అనుకోవటం మంచిది కాదు. ఎందుకంటే సిమ్టమ్స్ సేమ్ అయినా కూడా ప్రతి పేషెంట్ కూడా దాని రెస్పాన్స్ కానీ, దాని ట్రీట్మెంట్ కానీ వేరువేరుగా ఉంటుందన్నమాట. సో ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించి దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే యూజువల్గా మన ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. చాలా మంది ఏంటంటే వాళ్ళకి సరైన అవేర్‌నెస్ లేక ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇయర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇన్‌స్టంట్ సొల్యూషన్ కోసం డ్రాప్స్ కానీ అండ్ వాటర్ పోస్తూ ఉంటారు. దీనికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పనేముంది అని. ఇలా చేయడం వల్ల ఏమైనా ఫర్దర్‌గా ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా ప్రాబ్లమ్స్? డెఫినెట్గా అండి. సాధారణంగా ఏంటంటే చాలా మందిలో సాధారణంగా వచ్చే ప్రాబ్లము చెవి నొప్పి, చెవి దురద. ఈ చెవి నొప్పి, చెవి దురద ఉన్నప్పుడు మనం చెవిలో ఆయిల్ పోయటం కానీ, నీళ్లు పోయటం కానీ మంచిది కాదు. ఓల్డెన్ డేస్లో ఒక 30 సంవత్సరాల క్రితం ఏంటంటే సాధారణంగా చెవి నొప్పి అనేది గుబిల్ నుంచి వస్తుందని చెవిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ, వేడి వేడి నూనె కానీ పోసేవాళ్ళు అన్నమాట. దానివల్ల అది ఉబ్బి లేదా ఫోమ్ వచ్చి దాని నుంచి గుబిలు బయటకు వస్తుందని. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదండి. దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఆ ఇన్ఫెక్షన్ ఇంటెన్సిటీ పెరిగే అవకాశం ఉంటుంది. చెవిలో కూడా చీము గడ్డలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా కూడా చెవిలో నొప్పి వచ్చినా, చెవిలో నీరు వస్తున్నట్టున్నా, చెవిలో ఏదన్నా పోయింది అంటే ఏదన్నా పురుగు లాంటిది పోయిందని డౌట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించడం మంచిదన్నమాట. ఒకవేళ మనం చాలా దూరంలో ఉన్నాము, ఏదన్నా పురుగు లాంటిది ఉందంటే నార్మల్ వాటర్ కొంచెం పోసుకోవచ్చండి, కానీ ఫోర్స్ఫుల్గా కొట్టొద్దు. ఎందుకంటే ఫోర్స్ఫుల్గా మనం కనుక వాటర్ని ఫ్లడ్ చేసినట్టయితే చెవులో ఆ చెవుగూబ పల్స్గా ఉన్నా, చెవుగూబ వీక్గా ఉన్నా మనకి దానికి రంధ్రం పడే అవకాశం ఉంది. అలానే చెవులో కూడా ఎప్పుడన్నా రంధ్రం ఉందని అంటే సిఎస్ఓఎం అంటాం. రంధ్రం ఉన్నోళ్ళు, చెవులో చీము వచ్చినోళ్ళు, వినికిడి తగ్గినోళ్ళు కూడా చెవులో ఇబ్బందులకి నీళ్లు పోయటం కానీ, ఆయిల్ పోయటం కానీ చేయటం మంచిది కాదు. యూజువల్గా ఏంటంటే ఇప్పుడు చూసినట్లయితే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత షుగర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందిలో వస్తున్నాయండి. ఈ షుగర్ ప్రాబ్లం ఉన్నోళ్ళు మనం ఆయిల్ వేయటం వల్ల కానీ, నీరు పోయటం వల్ల కానీ అక్కడ వెట్నెస్ వచ్చి సూడోమోనాస్, అదర్ బ్యాక్టీరియల్ డేంజరస్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో చెవిలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా వీలైనంత వాటికి డాక్టర్ని చూయించుకోవాలి. ఏ మాత్రం టైం పడుతుంది, కొంచెం లేట్ అయిద్ది అనుకుంటే ఏదన్నా యాంటీబయాటిక్ ఇయర్ డ్రాప్స్, యాంటీ ఫంగల్ ఇయర్ డ్రాప్స్ అప్పటికప్పుడు వేసుకోండి. దాంతో ఎనాల్జిక్స్ కూడా ఉంటే కొంచెం నొప్పి తగ్గిద్ది, కానీ అలానే కంటిన్యూస్గా అవి డాక్టర్ చూయించుకోకుండా వేసుకోవటం మంచిది కాదు. థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేసినందుకు అండ్ ఇలాంటి ఎంతో యూస్ఫుల్ టిప్స్ చెప్పినందుకు. చూసారు కదా, మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.